ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ వారి చేతుల మీదుగా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల సంరక్షణ యూనిట్ వారి సమన్వయంతో క్రాఫ్ట్ వారు రూపొందించిన బాల్య వివాహ విముక్తి రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ విముక్తి రథం జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రజలకు బాల్య వివాహానికి వ్యతిరేకంగా ప్రచారం కల్పించడంలో ఉపయోగపడుతుంది. తద్వారా ప్రజలు బాల్య వివాహాలకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి అధికారులకు సహకరించి ఉచిత టెలిఫోన్ నంబర్లు 1098 మరియు 112కి పోలీసు వారి ఉచిత నంబర్కు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి శారద, నోడల్ ఆఫీసర్ తులసి, జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి, వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్టర్ సిహెచ్ నిర్మల, డీసీపీయూ సిబ్బంది జాహ్నవి, రాజేష్, మాధవి, చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్లు వినోద్, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అధికారులు సొంగ నాగేశ్వరరావు, జీసీడీఓ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ బి ఫ్రాన్స్ తంబి మాట్లాడుతూ బాల్య వివాహ విముక్తి రథం ఏలూరు జిల్లాలోని అన్ని మండలాల్లో రోజుకి ఒక మండలం చొప్పున ప్రచారం నిర్వహిస్తుందని, ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉచిత సహాయ నంబర్ల గురించి మరియు బాల్య వివాహాన్ని చేస్తే వచ్చే నష్టాల గురించి విస్తృతంగా ప్రతి మండలంలో ప్రచారం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వివిధ ప్రభుత్వ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్లు వెట్రిసెల్వి మరియు జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్కి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. వారికి మంచి బాల్యాన్ని అందించడం మనందరి బాధ్యత. ప్రియమైన ప్రజలారా, ఎవరైనా బాల్య వివాహాలు చేయాలని తలపెడితే ఈ సమాచారాన్ని వెంటనే పోలీస్ వారి బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మానసిక ఎదుగుదల ఉండదు, బాలలు అభివృద్ధిని కోల్పోతారు. అందించడం మనందరి బాధ్యత. ప్రియమైన ప్రజలారా, ఎవరైనా బాల్య వివాహాలు చేయాలని తలపెడితే ఈ సమాచారాన్ని వెంటనే పోలీస్ వారి డయల్ నెంబర్ 100. బాల్య వివాహాలను రూపుమాపడానికి, బాల్య వివాహ రహిత ఏలూరు జిల్లాగా తీర్చిదిద్దడానికి ముఖ్యంగా కమ్యూనిటీ లెవెల్లో ప్రత్యేక అవగాహన కల్పించడం కోసము ప్రత్యేకించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తోటి లోకల్ స్వచ్ఛంద సంస్థలు చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ సౌజన్యంతో ఒక బాల్య వివాహ విముక్తి రథం అనేది తయారు చేయడం జరిగింది. ఈ రథం అనేది బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న మండలాల్లోనే కాకుండా కమ్యూనిటీ లెవెల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా మైక్ అనౌన్స్మెంట్ చేసుకుంటూ అన్ని గ్రామాల్లోనే తిరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా బాల్య వివాహాలను నిరోధించాలని, బాల్య వివాహాలు ఎవరన్నా తలపెడితే వాటిని ఆపడానికి ఇమ్మీడియట్గా 1098కి కాల్ చేయటం అని కానీ, దగ్గరలో ఉండే రెవెన్యూ వారికి కానీ, పంచాయతీ అధికారులకు కానీ తెలియజేస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి. ఈ కార్యక్రమం మార్చి 8 వరకు 100 డేస్ ప్రణాళిక కింద ముందుకు సాగుతూ ఉంటుంది. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఏలూరు జిల్లా వారి తరఫున డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గౌరవ కలెక్టర్ గారు శ్రీమతి వెట్రిసెల్వి ఐఏఎస్ వారి ఆదేశాల ప్రకారము జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ సారు ఈరోజు ఈ రథాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి మార్చి 8 వరకు అన్ని మండలాల్లోని అన్ని గ్రామాల్లోని కూడా ఈ రథం తిరుగుతుంది. ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోండి. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం, నాన్ బెయిలబుల్ అఫెన్స్, శిక్ష పడుతుంది, కేసులు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాల్యాన్ని వారు సంతోషంగా అనుభవించే విధంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆనందకరమైన జీవితాన్ని సాగించే విధంగా ప్రతి ఒక్క చైల్డ్ కి సపోర్ట్ చేయండి. ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులకు దూరంగా ఉండండి.